ఏంటండి ఇంకా నిద్రపోలేదా? ఏమైనా ఒంట్లో చాలా నలతగా ఉందా? నా సంగతి సరే, మరి నువ్వెందుకు పడుకోలేదే? నా గురించి ఏం బెంగలేదండి, అంతా మీ గురించే. ఈరోజు కూడా ఎప్పట్లాగే నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. ఏం పర్లేదండి, అంతా మంచే జరుగుతుంది. నా మాట విని పడుకోండి. అబ్బే, అదేం లేదే. ఏం లేందే ఎందుకు పడుకోలేదండి? సరే, ఈ మంచినీళ్ళు తాగి పడుకోండి. చూడండి, మీరెంత ఆలోచించినా ఆ శివయ్య దయ ఉండాలి. అప్పుడు అంతా మంచే జరుగుతుందండి. పూర్ణ, చేతికొచ్చిన పిల్లలు ఇంకా సెటిల్ కాకపోతే బాధ మనకు తప్పి ఊరుకుంటుంది. మనకా వయసు అయిపోతుంది. మనం ఎంత చెప్పినా సరైన ఉపాధి లేదని పిల్లలు ఇంకా పెళ్లి చేసుకోవడం లేదే. ఈ వయసులో మనవళ్ళు మనవరాళ్లతో గడపవలసిన మనం ఇలా బాధపడవలసి వస్తుంది. చూడండి, మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు కదా. ఇంతవరకు ఇంత చెడ్డ పేరు కూడా తీసుకురాలేదు కదా. పూర్ణ, వాళ్ళు నా బిడ్డలే, వాళ్ళని నేను తప్పుపడతానా? పిల్లలకి సరైన ఉపాధి లేక, పెళ్లిగాక, నలుగురిలో తలెత్తుకోలేక ఈ బాధ నీతో పంచుకుంటున్నానే. నా బిడ్డలకేం ఆనిముత్యాలు, తూచా తప్పకుండా చెప్పిన మాట వింటూ ఏది కావాలన్నా నోరు తెరిచి అడగకుండా బుద్ధిగా చదువుకున్నారే. వాళ్ళు మనకు మంచి పేరు తెచ్చారే తప్ప ఏ రోజు చెడ్డ పేరు తీసుకురాలేదే. కాకపోతే అందరిలాగే బయటికి పంపించే స్తోమత లేక వాళ్ళు ఇక్కడే ఆగిపోయారే. పూర్ణ, ఇద్దరం కష్టపడి రెక్కలు ముక్కలు చేసి పెద్ద పెద్ద చదువులు చెప్పించాం. మనకు పెళ్ళై ఇన్నాళ్ళైనా నీకు చిన్న పుస్తకం కూడా చేయించలేకపోయాను కదే. అయ్యో, అదేంటండి, మీరు మాత్రం ఏం సుఖపడ్డారు? రేయనక పగలనక కష్టపడ్డారు. పిల్లలే ప్రాణంగా, కుటుంబమే సర్వస్వంగా బతికారు. దేవుడున్నారండి, మీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మన చుట్టుపక్కల వాళ్ళు పిల్లలను ఇతర దేశాలకు పంపించారు, కానీ మనం వాళ్ళని ఇక్కడే ఉంచాం. అదేం కాదండి, ఇతర దేశాలకు వెళ్ళినా అక్కడ పరిస్థితులు ఏం బాలేవండి. ఉద్యోగాలు పోయి వెనక్కి తిరిగొస్తున్నారు. కొంతమంది అయితే అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక, తల్లిదండ్రులు చూసుకోలేక మదన పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మనకంటే ఎక్కువగా బాధపడుతున్నారండి. ఈ విషయంలో మనం ఇంకా చాలా నయం. మన పిల్లలు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ మనం చాలా సంతోషంగా ఉన్నాం. అవును పూర్ణ, కాకపోతే తల్లిదండ్రులం కాబట్టి అలా సర్దుకుపోతున్నాం. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. చూడండి, ఇవాళ పరిస్థితి గమనించండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగట్లేదండి. కెరీర్ అంటూ పిల్లలు వయసంతా అయిపోయేదాకా పెళ్లి చేసుకోవట్లేదు. ఇంటికొస్తే తల్లిదండ్రులు పెళ్లి చేస్తారని సిటీలోనే ఉంటున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి. సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుంటే గొప్పగా బతకలేమన్న ఆలోచన కావచ్చండి వాళ్ళది. ఆహా, అది కాదే. నేనేదో వాళ్ళు గొప్పగా బతకాలనో, మేడల మిద్దెలు కట్టాలనో ఆశపడటం లేదే. ఉన్న దాంట్లోనే తృప్తిగా బతకాలని అనుకుంటున్నాను. వయసు మళ్ళీ నాకు ఆ పెళ్లి చేసుకుంటే కలిగిన పిల్లలను సరిగా పెంచలేరని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండలేరనే విషయం గురించే ఆందోళన పడుతున్నాను. కష్టపడి చదువుకున్న చదువుకి విలువ రావాలని ఆశపడుతున్నాను. సరైన వయసులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే వాళ్ళతో మనం ఆడుకోవాలని, చక్కని కబుర్లు చెప్పాలని ఆరాటపడుతున్నానే తప్ప మరొకటి లేదే. ఏమండి, ఇన్నేళ్లుగా మనం కలిసి బ్రతుకుతున్నాం. మీరేంటో నాకు తెలుసు కదా. ఇది మన ఒక్కరి సమస్య కాదండి, ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల సమస్య. కాకపోతే ఈ సమాజాన్ని ఎలా నిందించాలో, ఎలా తప్పుపట్టాలో అర్థం కావట్లేదు. పూర్ణ, ఏదేమైనా తండ్రిగా వాళ్ళ కోసం నేను చేసింది చాలా తక్కువ. ఇంకా చేసుంటే వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయ్యేవాళ్ళేమో. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? మీకంటే ఎక్కువగా ఏ తండ్రి చేయలేడండి.
మన పెళ్ళైనప్పుడు సెంటు భూమి లేదండి. అలాంటి స్థితిలో మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో మీకే తెలియదండి. పూర్ణ, నువ్వెన్నైనా చెప్పు, పిల్లలు బాగుపడ్డా చెడిపోయినా వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులదేనే. మన పిల్లలకేంటండి బంగారం. అయినా మీరు గట్టిగా మాట్లాడకండి, వాళ్ళు వింటే బాధపడతారు. పూర్ణ, వాళ్ళ కోసం ఉన్న పొలమంతా అమ్మేద్దామే. ఉన్న కాస్త పొలం అమ్మితే మనకేంటండి ఆధారం? మన పిల్లలే మనకు ఆధారమే. పొలమేమిటి, అవసరమైతే వాళ్ళ కోసం మన ప్రాణాలు ఇవ్వాలి. కాదని ఎవరన్నారండి? కాకపోతే ఆ పొలం కోసం ఎంత కష్టపడ్డామో గుర్తొచ్చింది. చేతిలో ఉన్న డబ్బులతోటి బంగారం కొనుక్కోమని మీరంటే వాదులాడి మరీ కొనుక్కున్న పొలమండి అది. సరే, ఎలాగైతే అలా. చాలా పొద్దుపోయింది, నా మాట విని పడుకోండి. అది కాదే, రేపు కోటయ్య మనవడు ఫంక్షన్కి ఏ మొహం పెట్టుకుని పోదామే? అరే, అదేంటండి అలా అన్నారు? మనమేం తప్పు చేశామని? ఆ కోటయ్య కొడుకు మన పిల్లలతో పాటే చదువుకున్నాడు, వేరే దేశంలో సెటిల్ అయ్యాడు. పెళ్లి చేసుకుని వాడి పిల్లాడి ఫంక్షన్కి మనల్ని పిలిచాడే. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు మీ పిల్లల పెళ్ళిళ్ళెప్పుడని దెప్పి పొడుస్తున్నారు. రేపు ఆ ఫంక్షన్లో ఎంతమందికని సమాధానం చెబుతామే? పెడితే మేలు, లేకపోతే కీడు కోరేవాళ్ళు కాదండి బంధువులు. కష్టసుఖాల్లో తోడుండేవాళ్లే నిజమైన బంధువులు. అయినా మన పిల్లల గురించి ఊరంతా ఎంత గొప్పగా చెప్పుకుంటారో మీకు తెలుసు గదండి. ఇవన్నీ కూడుబెట్టవే, చెప్పుకోవడానికి తప్ప. ఏంటండి పదే పదే అదే మాట్లాడి బాధపడుతున్నారు? నా మాట విని ప్రశాంతంగా పడుకోండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, కోడి కూసే వేళయింది. నన్ను అంటున్నావు గాని నీ కడుపులో బాధ లేదా? నీ భర్తగా నాకు తెలియదనుకుంటున్నావా? ఇది కథ కాదు, కల్పితం అంతకన్నా కాదు. కెరీరే ముఖ్యమని వయసంతా అయిపోయినా గాని పెళ్లి చేసుకునే వారి తల్లిదండ్రుల అంతర్మథనం. ఇది ఈ తరం అర్థం చేసుకోవాలని మా ఈ చిన్ని ప్రయత్నం.